ఒక పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం సర్వశక్తులు వడ్డి అన్యాయాలు అక్రమాలకి పాల్పడి ఇవాళ ఇంత దారుణంగా చేస్తుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందా అని అడుగుతా ఉన్నా. ఈ కోయా ప్రవీణ్ ఐపీఎస్ని ప్రజలు మర్చిపోరు. ప్రజలే కాదు, ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ మర్చిపోరు. వాళ్ళకేం డైరీలు ఉండవు, బుర్రలోనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే. పోలీసులు ఏం చేయాలండి? ఎవరైనా దొంగ ఓట్లు వేస్తుంటే వారిని అటకాయించే కార్యక్రమం చేయాలి. దొంగ ఓట్లే ప్రోత్సహిస్తున్నారే. పక్క గ్రామాల నుంచి, పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన వారిని రాచ మర్యాదలు చేసి తీసుకువెళ్ళి ఓట్లు వేయించేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నారే. ఎంత దారుణం అండి ఇది. ఇలాంటి దారుణాన్ని ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా విన్నామా, కన్నామా అని అడుగుతా ఉన్నా. అరే, ఓటర్ బతిమలాడుతున్నాడండి. అయ్యా, నా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని పోలీసులు కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నా. కుదరదు, మా వాళ్ళు వేరే వచ్చారు, పక్క గ్రామాల నుంచి, పక్క ఊళ్ళ నుంచి వచ్చారు, వాళ్ళే ఓట్లేస్తారు, వాళ్ళే గెలిపిస్తారు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఎన్నిక జరుగుతూ ఉంది. ఇవాళ ఏంటండి, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఆఫీసులో పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడు కూర్చుంటే అన్నీ తిప్పిన తర్వాత, మీరు వదిలేసిన తర్వాత వచ్చి ఆఫీసులో కూర్చుంటే కోయా ప్రవీణ్ గారు వెళ్ళిపోతాడండి. పెద్ద బందోబస్తు తీసుకెళ్ళిపోతాడు, ఒక మిలిటరీ బందోబస్తు తీసుకెళ్ళినట్టుగా వెళ్ళిపోయి నేను నీ దగ్గరే కూర్చుంటానంటాడు. అక్కడ ఉన్నటువంటి వారిని చెదరగొట్టే కార్యక్రమం. ఒక డిఎస్పీ అంటున్నాడు, నా కొడక కాల్చి పారేస్తా, ఇక్కడ ఉంది కాకి దుస్తులు. కాల్చి పారేయడానికి కాకి దుస్తులు ఇచ్చారా నీకు? ఎవరి డిఎస్పీ గారు, ఆయన పేరేదో గుర్తులేదు, నేను చూసేప్పుడే వీడియోలో. కాల్చి పారేస్తా నా కొడకల్లారా. తిరిగి వాడంటే నీకేంటి అహంకారం? దుస్తులు ఉందని అహంకారమా? లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు చెప్పాడని అహంకారమా? లేకపోతే నీ డిఐజీ ప్రవీణ్ గారు చెప్పారని అహంకారమా? కాల్చి పారేస్తానంటాడు. ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కాల్చాలి, ఇప్పుడు ఫైర్ చేయాలి, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఫైర్ చేయాలి. అరే, ఆల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అవినాష్ రెడ్డిని లోపల కూర్చోబెట్టి అక్కడ కూర్చుని బయట ఉన్నటువంటి జనాన్ని కాల్చి పారేస్తా అనేటువంటి బెదిరింపులు బెదిరించి ఏదో ఒక విధంగా ఈ చిన్న ఎన్నికలో 10,601 ఓట్లు కలిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించి మీ కాకి దుస్తులకు న్యాయం చేయాలని మీరు అనుకుంటున్నారా? ఎందుకే కాకి దుస్తు వదిలేయండి బాబు, పచ్చ చొక్కాలు వేసుకుని తిరగండి. ఆ ప్రవీణ్ బ్యాచ్ అంతా కూడా పచ్చ చొక్కాలు వేసుకుని అప్పుడు తిరిగితే బెటర్గా ఉంటుంది. ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు నేను చెప్తున్నా, ఇంతవరకు నేను ఎప్పుడు చూడలా. నాకు 68 సంవత్సరాలు, 1989లో రాజకీయాల్లోకి వచ్చా, అనేక మంది పోలీస్ ఆఫీసర్లను చూసా. ఎక్కడ కూడా ఇంత దారుణమైనటువంటి ఎన్నిక నేను ఇప్పుడు చూడలేదని మనం చేస్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నా, నీ దుంపదేగా 2 జడ్పీటీసీల కోసం ఎందుకై ఇంత కక్కుర్తి పడ్డావు? మొత్తం చరిత్ర అంతా నాశనం చేసావే. ఒక 100 సంవత్సరాలు వెనక్కి ప్రజాస్వామ్యాన్ని తీసుకువెళ్ళిపోయావే. నువ్వు సృష్టించినటువంటి ఈ సాంప్రదాయం చంద్రబాబు గారు నిన్ను వెంటాడదా? లేకపోతే మీ అబ్బాయిని వెంటాడదా? పోలీసుని ఈ రకంగా ఉపయోగించి బెదిరించి దొంగ ఓట్లు స్పష్టంగా వేసుకొని ఒక 10,601 ఓట్లు ఉన్నటువంటి పులివెందుల్లోనో లేకపోతే ఒంటిమిట్టలోనో గెలవాలనే నీ ప్రయత్నం ఏం ఉపయోగపడుతుంది చరిత్రలోనే అడుగుతా ఉన్నా. ఒకటైతే ఉపయోగపడుతుంది.